హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజైతే నేను నా హాఫ్ శారీ కలెక్షన్ అయితే చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడైతే బాగా ట్రెండ్ అయిపోయినాయి శారీస్ కంటే హాఫ్ శారీసే బాగా ట్రెండ్ అయిపోయినాయి. నేను కూడా ఒక 4-5 హాఫ్ శారీస్ ఉన్నాయి, నాకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ హాఫ్ శారీ అనమాట. ఇదైతే ఫుల్ మస్తు ట్రెండ్ అయిపోయింది ఈ హాఫ్ శారీ. ప్రతి ఒక్కళ్ళకి ఉండే ఉంటుంది, వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఈ హాఫ్ శారీ అయితే ఖచ్చితంగా ఉండే ఉంటుంది. నారాయణపేట హాఫ్ శారీ అనమాట. ఎంత ట్రెండ్ అంటే అప్పుడు ఒక 1.5 ఇయర్స్ 2 ఇయర్స్ బ్యాక్ మస్తు ట్రెండ్ అనమాట. అండ్ నాకు కూడా మస్తు నచ్చింది, నాకైతే చాలా ఇష్టం ఈ నారాయణపేట హాఫ్ శారీ అయితే. అండ్ ఈ హాఫ్ శారీని నేను క్లియర్ ఇమేజ్ పక్కన కూడా పెడతాను చూడండి. అండ్ ఈ హాఫ్ శారీ నేను మహేష్ సిల్క్స్ షాప్ ఉంటుంది కదా, ఆ షాప్లో తీసుకున్నాను. షాప్ నెంబర్ 17 అనమాట. అన్ని దగ్గర నేను ఇది శారీ తీసుకున్నాను. శారీ తీసుకొని నేను హాఫ్ శారీ లాగా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ అనమాట. ఇది బ్లౌజు ఇట్లా బోట్ నెక్ పెట్టేసి కుట్టించుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ కూడా, నాకైతే మస్తు నచ్చుతుంది. నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లుంటుంది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అనమాట. మొత్తం ఉక్సులు పెట్టేశారు అండ్ ఇట్లా పోట్లీ బాల్స్ పెట్టేశారు. ఫ్రంట్ సైడ్ కూడా ఇలా పోట్లీ బాల్స్, బోట్ నెక్ మస్తు ఉంటుంది. నెక్స్ట్ దీనిపైనకి ఓని నేను ఇలా తీసుకున్నాను. నాకు అంటే మ్యాచింగ్ కంటే నాకు కాంట్రాస్ట్లో ఎక్కువ నచ్చుతాయి అన్నమాట. సో ఇట్లా తీసుకున్నాను. ఇలా తీసుకున్నాం, అందరూ డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి అన్నారు. సో నాకైతే డిఫరెంట్గా ఉండడమే ఇష్టం. సో అందుకని చెప్పేసి ఇట్లా తీసుకున్నా. ఇది ఎందుకంటే నాకు దీంట్లో గ్రీన్ మెరూన్ కలర్ షేడ్స్ అయితే అంటే ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో ఇదైతే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అనిపించింది. మెరూన్ కంటే కొంచెం కాంట్రాస్ట్లో తీసుకున్నా, నాకు బాగా నచ్చింది. సో ఇలా అనమాట ఇది సెట్. నెక్స్ట్ నేను మీకు పక్కన ఇమేజ్ కూడా ఇస్తాను చూడండి. అండ్ ఇదైతే ఈ నారాయణపేట శారీ అయితే నేను మహేష్ సిల్క్స్లో తీసుకున్నా. ప్రైస్ వచ్చేసి శారీ ప్రైస్ అయితే 1700 పడ్డది శారీ. అంటే శారీ కొంచెం నార్మల్గా మనకి ఇప్పుడు మార్కెట్లో వస్తున్న నారాయణపేట శారీస్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే క్వాలిటీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. నేను కంపేర్ చేసి చూశాను ఆ శారీస్తో. అంటే లుక్ చూడటానికి సేమ్ ఉన్నా కానీ ఇది క్వాలిటీ వెరైటీగా డిఫరెంట్ ఉంటుంది. సో ఇది శారీ ప్రైస్ అయితే 1700. అందులో అప్పుడు మేము స్టార్టింగ్లో తీసుకున్నాము, స్టార్టింగ్లో అనమాట. అప్పుడు కొంచెం ప్రైజే ఉన్నాయి, తర్వాత చాలా తగ్గిపోయినాయి. నెక్స్ట్ దీని మీద తీసుకున్న ఓనీ మాత్రం నేను నర్సింగ్లో తీసుకున్నాను అనమాట. ఓనీ నర్సింగ్లో తీసుకున్నా, ఎల్బీ నగర్ నర్సింగ్లో తీసుకున్నా. ప్రైస్ వచ్చేసి 800 పడ్డది. ఓనీ ప్రైస్ అయితే 800 పడ్డది. సెకండ్ హాఫ్ శారీ అనమాట. ఇది కలంకారీలోనే మనకి పెన్ కలంకారీ ఇంకా అలా చాలా అంటే చాలా మోడల్స్ వచ్చాయి కదా, సో అట్లా అనమాట. ఇది వచ్చేసి ఏం ఫ్యాబ్రిక్ అంటే కొంచెం రా సిల్క్లా ఉంటుంది, కానీ ఫ్యాబ్రిక్ అయితే మస్తు ఉంటుంది. ఇది మొత్తం ఆయిల్ ప్రింట్ పైన వర్క్ వచ్చిందనమాట. వర్క్ అండ్ ఇంకా చిన్న చిన్న స్టోన్స్ లాగా వచ్చేసింది. నేను ఇంకా క్లియర్గా కూడా పెడతాను మీకు. ఇట్లా కట్ వర్క్ వచ్చింది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదంతా ఇలా ఆయిల్ ప్రింట్ వచ్చి మొత్తం వర్క్ వచ్చేసి ఉంటుంది. ఇది కూడా నేను క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాను అనమాట. టోటల్ 7 మీటర్స్ తీసుకున్నా క్లాత్ ఫ్యాబ్రిక్. ఎందుకంటే నాకు, మా పాపకి ఇంకా మా బాబుకి కూడా కుట్టించాను నేను. పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ ఏమో సేమ్ బోట్ నెక్కే పెట్టించుకున్నాను. బోట్ నెక్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా అంటే వర్క్ ఉంటుంది బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఉండదు. ఫ్రంట్ సైడ్ ఎలాగో ఓనీ వేసుకుంటాం కదా, వర్క్ కనిపించదని చెప్పేసి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి సైడ్కి జిప్ పెట్టేశారు, మనకి వేసుకోవడానికి కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి సైడ్కి జిప్ పెట్టేశారు ఇట్లా. సో ఇదొకటి సెకండ్ వన్ హాఫ్ శారీ. నెక్స్ట్ ఇది ఓనీ అనమాట. అంటే కొంచెం
ఇది పర్పుల్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ వచ్చింది కదా. ఓనీ కూడా మొత్తం సెట్ ఏం కాదు, విడిగానే తీసుకున్నా ఓనీ. అంటే 2 కలర్స్ చూపించారు, ఒకటేమో ఇట్లా పీచ్ కలర్, ఒకటి ఇది ఎల్లో. ఇదైతే బాగుందని చెప్పేసి నేను ఇది తీసుకున్నా. అండ్ బాగుంది నిజంగానే వేసుకుంటే. ఇలా కట్ వర్క్ వచ్చేసి ఇలా వచ్చిద్ది అనమాట ఓనీ. అండ్ ఇలా సైడ్స్కి కూడా స్కాల్ప్ బార్డర్ ఉంది, కొంచెం బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇది కూడా ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట, సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుని మా పాపకి దానిపైనకి జాకెట్ అండ్ మా బాబుకి ఇంకా ధోతి ప్యాంట్ అయితే కుట్టించానమాట. అండ్ మా హస్బెండ్ కూడా సేమ్ కలర్ షర్ట్ వేసుకున్నారు. ఆయన కొంచెం ఇట్లాంటివి ఇష్టం ఉండదని చెప్పేసి సర్లే ఇంకా షర్ట్ వేసుకుంటా సేమ్ కలర్ అని చెప్పేసి అన్నారు. ఓకే, ఎక్కువ ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి నేను ఓకే అని చెప్పేసిన. నెక్స్ట్ ఇది సెకండ్ వన్. అండ్ ప్రైస్ వచ్చేసి ఇది మీటర్ 575 రూపీస్ పడింది. లెహెంగా ప్రైస్ వచ్చేసి మీటర్ 575 రూపీస్ పడింది నాకు. టోటల్ 7 మీటర్స్ తీసుకున్నా, మీటర్ 575 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఓనీ వచ్చేసి 1200 1300 పడ్డది ప్రైస్. ఓనీ ప్రైస్ అయితే 1200 1300 పడ్డది, ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. సో ఇవైతే అంత పడినాయి ప్రైస్. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను స్వాతి ఫ్యాన్సీ స్టోర్లో తీసుకున్న, కోటీలో ఉంది అది. నెక్స్ట్ హాఫ్ శారీ, ఇది మీరు నా షార్ట్స్లో కూడా చూసే ఉంటారు. ఇది ఆల్రెడీ మీరు వీడియోలో చూసే ఉంటారు నా షార్ట్స్లో. నెక్స్ట్ ఇది బ్లౌజ్ అనమాట. ఇది సేమ్ హాఫ్ శారీ, ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వచ్చింది, బ్లౌజ్ మాత్రమే నేను స్టిచ్చింగ్ చేయించుకున్నా. ఇదనమాట టెంపుల్ హాఫ్ శారీ అనమాట, చాలా బాగుంటుంది. ఒక్కసారి వేసుకున్నా నేను ఇది. నెక్స్ట్ ఇది ఓనీ. అండ్ క్లియర్గా ఒకసారి షార్ట్స్లో కూడా చూడండి, అంటే క్లియర్గా హాఫ్ శారీ వీడియో చూడాలనుకుంటే షార్ట్స్లో కూడా చూడండి. అండ్ ఈ హాఫ్ శారీ వచ్చేసి నేను మాత్రికా ఫ్యాషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, వాళ్ళది వాట్సాప్ గ్రూప్లో తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇది ప్రైస్ వచ్చేసి 1450 రూపీస్ పడింది. అండ్ ఇది పైతానీ హాఫ్ శారీ, ఇలా పైతానీ బార్డర్ వచ్చేసింది కిందంతా, ఇక్కడంతా పైతానీ అండ్ ఇదంతా పటోలా మోడల్లో ఉంటుంది. మొత్తం బూటీస్ వచ్చేసాయి, చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఇది. సో ఇదనమాట. దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇది పింక్. ఇది బ్లౌజ్ అనమాట. బ్యాక్ సైడ్ ఇట్లా జిప్ పెట్టించుకున్నాను, జిప్ పెట్టించుకొని ఇట్లా పోట్లీ బాల్స్ అయితే పెట్టించుకున్నా. అండ్ ఇది కూడా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నా, అది కూడా సిరి నాని కలెక్షన్స్లో తీసుకున్నా అనమాట. సిరి నాని కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్న. ప్రైస్ కూడా నాకు 2200 అలా పడ్డది ఇది హాఫ్ శారీ ప్రైస్. అండ్ ఇది చూపించా కదా. నెక్స్ట్ ఇది ఓనీ అనమాట. అండ్ ఓనీ మొత్తం ఇలా ఉంటుంది, మస్తు సూపర్, అసలు మస్తు గ్రాండ్గా ఉంటుంది ఇది వేసుకుంటే కూడా. నాకైతే మస్తు నచ్చుతుంది ఇది వేసుకున్నా నేను ఒకసారి, కానీ నేను ఫోటో దిగలేదన్నమాట. సో మీకు మళ్ళీ క్లియర్గా నేను పక్కన వీడియో కూడా పెడతాను ఈ లంగా ఓణి ఎలా ఉందని చెప్పేసి చూడండి ఒకసారి. ఇది ఓణి. సో చూసారు కదా నా హాఫ్ శారీ కలెక్షన్ మీరు. అండ్ ఇంకొక హాఫ్ శారీ కూడా ఉంది, అది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. అన్నీ ఇక్కడే ఉంటే అక్కడ ఫంక్షన్స్కి అయినప్పుడు అక్కడ పెట్టుకుంటే వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఒకటి అక్కడ పెట్టాను అనమాట నేను. సో ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అది కూడా మీకు చూపిస్తాను హాఫ్ శారీ. అండ్ మీకు ఇందులో ఏ హాఫ్ శారీ నచ్చిందో నాకు కమెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్.